హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ టోటల్గా 4 ఫ్లోర్స్తో, ప్రతి ఒక్క ఫ్లోర్కి సింగిల్ 3 BHK ఫ్లాట్స్తో 4 ఫ్లాట్స్ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ చుట్టూరా పీస్ఫుల్ అంబియన్స్తో పాటు ఎస్టాబ్లిష్డ్ కాలనీస్ కూడా ఉండడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ అపార్ట్మెంట్ వెస్ట్ అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తుంది సౌత్. సో సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఈ అపార్ట్మెంట్, సో వెస్ట్ సైడ్ 30 feet అండ్ ఆల్సో సౌత్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సౌత్ సైడ్ కూడా 30 feet. సో 30 feet కాలనీ రోడ్స్తో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ సౌత్ సైడ్ మీరు చూస్తున్నట్లయితే 2 exit గేట్వేస్తో ఆల్మోస్ట్ 66.5 feet సౌత్ సైడ్ రోడ్ విడ్త్ అయితే, మీరు స్టార్టింగ్లో చూసిన వెస్ట్ సైడ్ 39.5 feet. సో అప్రాక్స్గా మీకు 291 square yards ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడిన ఈ సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఈ అపార్ట్మెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సౌత్ సైడ్ 2 exit గేట్వేస్తో మంచి స్పేషియస్ కార్ పార్కింగ్తో, సో వెస్ట్ సైడ్ కూడా 2 gates అయితే ఉన్నాయి. బట్ కార్ ఎగ్జిట్ అయితే మీకు సౌత్ సైడ్ 2 exit గేట్వేస్ అయితే మీరు చూస్తున్నారు కదా. సో ఎలాంటి కంజెస్టెడ్ అయినటువంటి మంచి స్పేషియస్ కార్ పార్కింగ్తో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ మంచి గ్రీనరీ కూడా మెయింటైన్ అవుతుంది చుట్టూరా. సో లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, పవర్ బ్యాకప్ కోసం జనరేటర్. సో ఈస్ట్ సైడ్ స్టేర్స్తో పాటు లిఫ్ట్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అయినటువంటి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్తో అయితే ఉన్నాయి. సో ప్రతి ఫ్లోర్కి ఉన్న ఫ్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్స్. సో సర్వెంట్ రూమ్ కూడా మీరు చూస్తే కనుక ఒక కార్నర్కి ఏదైతే లిఫ్ట్ని ఆనుకొని ఉన్న సర్వెంట్ రూమ్ అయితే మీరు చూసారు కదా. సో దీనివల్ల మీకు ఏంటంటే ఒక కార్నర్కి స్టెయిర్స్, లిఫ్ట్, సర్వెంట్ రూమ్ ఒక కార్నర్కి ఉండడం వల్ల మీకు మంచి స్పేషియస్ పార్కింగ్ అయితే మీరు ఇప్పుడు చూసారు. సో వితౌట్ ఎనీ డిలే ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. స్టెయిర్స్ పక్కనే లిఫ్ట్ ఆపోజిటే విండో ఎలివేషన్తో ఉన్నటువంటి స్పేస్ అయితే చూడొచ్చు. సో ఈవెన్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పటికి కూడా వెంటిలేషన్కి ఎలాంటి ఇష్యూ లేనటువంటి ఫ్లాట్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో నేను స్టార్టింగ్లో చూపించినట్టుగా కూడా మీకు కాంపౌండ్ వాల్కి అండ్ ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్ బాల్కనీలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్పేస్ ఆల్మోస్ట్ 4.5 feet అంటే మంచి నామ్స్ ప్రకారమే ఉన్న స్పేస్ సెట్ బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది కాంపౌండ్ వాల్కి అండ్ అపార్ట్మెంట్కి. సో దట్ మీకు ప్రతి ఒక్క చోట కూడా ఎలాంటి అంటే పక్కన ఇప్పుడైతే పీస్ఫుల్ లొకేషన్ ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది వెంటిలేషన్. ఈవెన్ పక్కన కన్స్ట్రక్షన్ వచ్చినప్పటికి కూడా మంచి నామ్స్ ప్రకారమే సెట్ బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది. సో లెంత్ వచ్చేసి బాల్కనీ లెంత్ కూడా ఆల్మోస్ట్ మీకు 10 to 11 feet ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ 7 feet ఆఫ్ విడ్త్తో ఉన్నటువంటి బాల్కనీ నుంచి మీరు చూస్తే సో మంచి గ్రాండ్ మెయిన్ డోర్తో ఉన్నటువంటి హాల్ అయితే చూస్తున్నారు. సో ఈ హాల్కి ఈస్ట్ సైడ్ ఒక విండో అండ్ ఆల్సో నార్త్ సైడ్ కూడా ఒక విండో రావడం వల్ల కూడా మీకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎల్ షేప్ హాల్కి మీకు 2 side వెంటిలేషన్, మెయిన్ డోర్తో నుంచి కూడా మెయిన్ డోర్ 2 windows రావడం వల్ల కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎల్ షేప్ హాల్కి మంచి వెంటిలేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్నిటికీ నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హాల్ని ఆనుకొని ఉన్న పూజ గది మంచి బ్రాడర్ డైమెన్షన్స్ అయితే అనిపించింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 5 to 6 feet విడ్త్తో ఉన్నటువంటి పూజ గది, మంచి విశాలమైన పూజ గది అయితే మీరు చూడవచ్చు. అండ్ ఇది హాల్ని ఆనుకొని ఉన్నందుకు మీకు ఇంకోటి ఏంటంటే కామన్ వాష్రూమ్ లేకపోవడం కూడా నాకు అడ్వాంటేజ్ అనేది అనిపించింది అనమాట ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్కి. సో ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ రావడం, కామన్ వాష్రూమ్ లేకుండా సో హాల్ని ఆనుకొని ఉన్న ఈ పూజ గది రావడం అనేది నాకు కొంచెం స్పెసిఫిక్గా కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. మిగతా బయట అపార్ట్మెంట్స్కి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్కి అదొక డిఫరెన్స్, అంటే అదొకటి అడ్వాంటేజ్ అనిపించింది నాకైతే స్పెసిఫిక్గా. సో చూసారు కదా, ఓపెన్ కిచెన్, ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఓపెన్ కిచెన్. అండ్ ఓపెన్ కిచెన్ ఆపోజిటే ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 12/16, 12/15 డైమెన్షన్స్తో ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సౌత్ సైడ్ మీరు ఏదైతే సౌత్ సైడ్ రోడ్ సైడ్ చూసారో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సౌత్ సైడ్ యూటిలిటీ ఏరియా కూడా మంచి వైడ్ డైమెన్షన్స్తో, అంటే యూటిలిటీ కమ్ బాల్కనీ కూడా మీరు చెప్పొచ్చు. అంటే ఎందుకంటే సో వాష్ ఏరియా కూడా మీకు ఆల్మోస్ట్ 4 to 5 విడ్త్ ఉంది. అండ్ బాల్కనీ కూడా ఆల్మోస్ట్ 4/10
డైమెన్షన్స్తో అయితే ఉంది. సో యూటిలిటీ కమ్ బాల్కనీ అయితే మీరు సౌత్ సైడ్ చూసారు కదా. సో మంచి డైమెన్షన్స్తో ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా, బాల్కనీ కమ్ యూటిలిటీ ఏరియా చూసారు. అండ్ డైనింగ్ ఏరియా అయితే నేను చెప్పాను కదా, మంచి విశాలమైన డైనింగ్ ఏరియాతో పాటు సో అడ్జసెంట్గా ఉన్న 2 బెడ్రూమ్స్. అండ్ ఇప్పుడు మీరు చూసే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా, సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అయినప్పటికీ కూడా మంచి డైమెన్షన్స్తో అండ్ వెంటిలేషన్ కూడా మంచి హైట్ అండ్ విడ్త్తో ఉన్నటువంటి విండో రావడం నార్త్ సైడ్. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ మంచి షెల్ఫ్స్తో. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క చోట కూడా డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ వాష్రూమ్ డోర్స్ కూడా మంచి అంటే డిజైన్తో కానీ అండ్ చూస్తే కూడా క్వాలిటీ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ అయినా కూడా ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అయితే మీరు చూడొచ్చు. సో వాష్రూమ్లో యూజ్ చేసిన శానిటరీ ఐటమ్స్ అంతా కూడా జాగ్వార్ బెస్ట్ క్వాలిటీ జాగ్వార్ మెటీరియల్ అయితే మీరు చూడొచ్చు. సో డెఫినెట్గా ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ అండ్ డోర్స్ దగ్గర నుంచి కూడా మీరైతే మంచి క్వాలిటీ అయితే మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డోర్ అయితే అంటే బెడ్రూమ్ డోర్స్ అంటే మెయిన్ డోర్ దగ్గర నుంచి బెడ్రూమ్ డోర్స్ అవన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఈవెన్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినప్పటికి కూడా మీకు ఏంటంటే వెస్ట్ సైడ్ ఏదైతే డోర్ చూస్తున్నారో ఆ డోర్ నుంచి బాల్కనీ రావడం అనేది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో మీకు మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే ఈ బాల్కనీ అనేది కలిసి వస్తుంది కాబట్టి మాస్టర్ బెడ్రూమ్కి కొంచెం డైమెన్షన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ మీకు 10x13 అలా ఉంటుంది. 10x13 డైమెన్షన్స్తో ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇది నేను చెప్పిన బాల్కనీ నుంచి కూడా మీరు చూస్తే కనుక సో చూస్తున్నారు కదా. సో ఇది 30 feet రోడ్తో ఉన్నటువంటి కాలనీ రోడ్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నార్త్ సైడ్ విండో అండ్ ఆల్సో ఈ బాల్కనీ నుంచి వచ్చే ఒక డోర్ ఒకటి అండ్ వెస్ట్ సైడ్ ఇంకొక విండో రావడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెంటిలేషన్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ చూసిన చిల్డ్రన్ బెడ్రూమ్ కంటే ఈ బెడ్రూమ్కి డైమెన్షన్స్ విషయంలో కానీ అండ్ ఆల్సో వెంటిలేషన్ విషయంలో కానీ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అనమాట. ఇది కంప్లీట్ వెస్ట్ సైడ్ వచ్చింది కాబట్టి. సో ఇక వాష్రూమ్ డైమెన్షన్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ డైమెన్షన్స్ అనమాట. ఇప్పుడు మీరు చూసిన ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఏదైతే వాష్రూమ్ డైమెన్షన్ చూసారో ఆల్మోస్ట్ 5x6 అలా ఉంటుంది డైమెన్షన్. అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా షెల్ఫ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కిచెన్లో కానీ ప్రతి ఒక్క బెడ్రూమ్లో షెల్ఫ్స్, బట్ వితౌట్ పిఓపి అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ అయితే ఆల్మోస్ట్ 12x13 డైమెన్షన్స్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ విత్ షెల్ఫ్స్. అండ్ ఆల్సో వెంటిలేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వెస్ట్ సైడ్ విండో అండ్ ఆల్సో సౌత్ సైడ్ కూడా ఒక విండో రావడం. సో 2 windows రావడం వల్ల కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్కి మంచి వెంటిలేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఆనుకొని ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్కి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెంటిలేషన్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా 5x8 డైమెన్షన్స్తో అయితే ఉంటుంది. ఇంతకుముందు మీరు చూసిన చిల్డ్రన్ బెడ్రూమ్కి 5x6 వాష్రూమ్ డైమెన్షన్స్ అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్కి 5x8 డైమెన్షన్స్తో ఉన్న వాష్రూమ్ డైమెన్షన్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది ఓవరాల్గా ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK సింగిల్ పర్ ఫ్లోర్ సింగిల్ 3 BHK ఫ్లాట్. సో 4 ఫ్లాట్స్తో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూసారు కదా. ఇక ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి ఇంజాపూర్ కమాన్ లేదా నాగార్జున సాగర్ హైవే నుంచి అప్రాక్స్గా 1.2-1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో సాహెబ్ నగర్లో లొకేట్ అయి ఉంది. సో మీకు కనుక అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ ఐడియా ఉంటే అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో 1931 SFT బిల్టప్ ఏరియాతో ఉన్నటువంటి ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 85 lakhs. సో వాటర్ ఫెసిలిటీ కూడా మీకు బోర్ వాటర్ అండ్ ఆల్సో కృష్ణా వాటర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446 and please subscribe my channel for more future property updates like this. Thanks for watching this video. Thank you.